అసలు మనం గూగుల్‌లో ఏమైనా సెర్చ్ చేసినప్పుడు ఈ రిజల్ట్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయి? ఇక్కడ మీరు చూస్తే 0.61 సెకండ్స్‌లో 8 క్రోర్స్ రిజల్ట్స్ వచ్చాయి. గూగుల్ ఎలా ఇస్తుంది ఇవన్నీ అంటే బికాస్ ఆఫ్ ఎస్ఈఓ. ఎస్ఈఓలో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు మనం తెలుసుకుంటుంది గూగుల్ సెర్చ్ కన్సోల్. సో ప్రీవియస్ వీడియోస్‌లో బేసిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వెబ్‌సైట్ డిజైన్ గురించి మాట్లాడాం. వెబ్‌సైట్ డిజైన్ గురించి ఇంకా చాలా టాపిక్స్ మీకు చెప్తాను. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ మొత్తంలో నా టాపిక్ వెబ్‌సైట్ డిజైనింగ్ అనమాట. సో నా టాపిక్ వెబ్‌సైట్ డిజైనింగ్ అని పర్టికులర్గా ఎందుకంటున్నానంటే వన్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఎవరైనా ఒక మాడ్యూల్ చూస్ చేసుకుంటారు. అది ఏదైనా కావచ్చు, లైక్ వెబ్సైట్ డిజైన్ కావచ్చు, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ ఎక్సెట్రా. ఓకే, సో ఫైనల్గా మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం కంప్లీట్ అయ్యాక చూస్ బెస్ట్ వన్ మాడ్యూల్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ యూ. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి మాట్లాడదాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, నార్మల్గా గూగుల్కి మనం వెబ్సైట్ సబ్మిట్ చేయాలంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్ ద్వారా చేస్తాం. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు మనం గూగుల్కి ఎందుకు మన వెబ్సైట్ని సబ్మిట్ చేయాలని. ఒక స్మాల్ స్టోరీ చెప్తాను, వినండి. ఫర్ సపోజ్ ఏ అనే పర్సన్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. సేమ్ వే బి అనే పర్సన్ ఇంకో ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. యాక్చువల్లీ వాళ్ళిద్దరి మెయిన్ గోల్ ఒకటే. అదేంటి అని అంటే వాళ్ళ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం. ఓకే, అయితే ఏ అనే పర్సన్ క్రియేట్ చేసిన ప్లాట్ఫాము వాళ్ళ యూజర్స్ అడిగే క్వశ్చన్స్కి రిలవెంట్గా ఆన్సర్స్ వస్తున్నాయి. ఓకే, బట్ బి అనే పర్సన్ క్రియేట్ చేసిన ప్లాట్ఫాము రిలవెంట్గా రావడం లేదు. అర్థమైంది అనుకుంటా. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఇది వినండి. ఒక యూజరు ఏ అండ్ బి క్రియేట్ చేసిన రెండు ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాడు. ఏ అనే ప్లాట్ఫామ్లో ధోని ఇమేజెస్ అని సెర్చ్ చేశాడు, రిలవెంట్గా వచ్చాయి. అలాగే ధోని ఇమేజెస్ అని సేమ్ క్వశ్చన్ బి క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్లో సెర్చ్ చేశాడు, కానీ సర్చ్ ఇన్ ఫొటోస్ వచ్చాయి. సో అప్పుడు యూజర్స్ అందరూ ఏ క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్నే ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో గూగుల్ అనే ప్లాట్ఫాము యూజర్స్ సెర్చ్ చేసే క్వశ్చన్స్కి రిలవెంట్గా ఆన్సర్స్ ఇవ్వడం వల్ల యూజర్స్ అందరూ గూగుల్నే ఎక్కువగా వాడుతున్నారనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సో మన వెబ్సైట్కి యూజర్స్ రావాలంటే యూజర్స్ ఎక్కడ ఉన్నారో మనం కూడా అక్కడికే వెళ్ళాలి. సో గూగుల్ దగ్గర యూజర్స్ ఉన్నారు కాబట్టి మన వెబ్సైట్ కూడా గూగుల్ యూజర్స్కి కనిపించాలంటే గూగుల్కి మన వెబ్సైట్ గురించి చెప్పాలి. సో ఈ ప్రాసెస్ అంతా గూగుల్ సెర్చ్ కన్సోల్ ద్వారా చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్ గూగుల్ సెర్చ్ కన్సోల్కి సబ్మిట్ చేసే ముందు ఇండివిజువల్గా మెయిల్ ఒకటైతే క్రియేట్ చేసుకోవాలి. బేసిక్గా డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకునే ముందే ఒక సపరేట్ మెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆ వెబ్సైట్కి రిలేటెడ్ దేంట్లైనా రీచ్ అయ్యేటప్పుడు సేమ్ మెయిల్ యూజ్ చేస్తాం. అప్పుడు ఫర్దర్గా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే, వన్స్ మెయిల్ క్రియేట్ చేశాక గూగుల్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ కన్సోల్ అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చిన రిజల్ట్స్లో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. సో నేను ప్రీవియస్గా గూగుల్ బ్లాగర్ ప్లాట్ఫామ్ యూజ్ చేశాను. సో అప్పుడు సెర్చ్ కన్సోల్కి సబ్మిట్ చేశాను అనమాట. అది ఇక్కడ ఆటోమేటిక్గా లాగిన్ అయింది. సో ఇక్కడ క్లిక్ చేసి ప్రీవియస్గా క్రియేట్ చేసుకున్న అకౌంట్ అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇలా సెలెక్ట్ ప్రోటోటైప్ అని వస్తుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ది డొమైన్ అండ్ సెకండ్ది యూఆర్ఎల్ ప్రిఫిక్స్. ఈ రెండింటిలో ఏదైనా చేయొచ్చు. ఇందులో డిఎన్ఎస్ వెరిఫికేషన్ ఉంటుంది. డిఎన్ఎస్ వెరిఫికేషన్ ఎలా చేస్తారనేది శాంపుల్గా చూపిస్తాను. మనం ఎక్కడి నుంచి అయితే డొమైన్ పర్చేస్ చేసామో ఆ ప్లాట్ఫామ్లోకి ఫస్ట్ లాగిన్ అవ్వాలి. సో నేను హోస్టింజర్లో తీసుకున్నా కాబట్టి హోస్టింజర్లోకి లాగిన్ అవుతాను. వన్స్ లాగిన్ అయ్యాక ఇప్పుడు గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వచ్చి డొమైన్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక TXT ఫైల్ అయితే వస్తుంది. ఇది కాపీ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ హోస్టింజర్కి వెళ్ళి హోమ్లో ఉన్న డొమైన్ సెక్షన్లో మేనేజ్ ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు సింగిల్ డొమైన్ ఉంటే ఓకే, బట్ మల్టిపుల్ డొమైన్స్ ఉంటే కనుక ఆ డొమైన్కి రిలేటెడ్ మేనేజ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిఎన్ఎస్ ఆర్ నేమ్ సర్వర్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మేనేజ్ డిఎన్ఎస్ రికార్డ్స్లో టైపు TXT సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాపీ చేసుకున్న అడ్రస్ని ఇక్కడ TXT వాల్యూలో పేస్ట్ చేయాలి. తర్వాత యాడ్ రికార్డ్ మీద క్లిక్ చేయాలి. సో రికార్డ్ అయితే యాడ్ అవుతుంది. నౌ సెర్చ్ కన్సోల్కి వచ్చి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఫ్యూ సెకండ్స్లో ఓనర్షిప్ వెరిఫైడ్ అని వస్తుంది. ఓకే, సో డొమైన్ ద్వారా ఎలా చేయాలో అర్థమైంది కదా. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి ఇంకోసారి చూడండి, డెఫినెట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ ద్వారా ఎలా చేస్తారో చూద్దాం. సేమ్ డొమైన్ నేమ్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం.
ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరిఫికేషన్ మెథడ్స్ అయితే ఉంటాయి. HTML ట్యాగ్ ద్వారా ఎలా చేయాలో చెప్తాను. వీటిలో ఒక్కటి చేస్తే చాలు వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కాపీ మీద క్లిక్ చేస్తే ట్యాగ్ కాపీ అవుతుంది. నౌ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళి అపీరెన్స్లో థీమ్ ఫైల్ ఎడిటర్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ header.php అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. ఇక్కడ హెడ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది, దానిపైన మనం కాపీ చేసుకున్న ట్యాగ్ని పేస్ట్ చేయాలి. వన్స్ పేస్ట్ చేయడం కంప్లీట్ అయ్యాక ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసి నౌ సెర్చ్ కన్సోల్కి వచ్చి వెరిఫై మీద క్లిక్ చేస్తే ఓనర్షిప్ వెరిఫైడ్ అవుతుంది. సో ఈ విధంగా డొమైన్ నాదే అని గూగుల్కి తెలియజేయడం కోసం వెరిఫికేషన్ చేస్తాం. వన్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక డాష్బోర్డ్ ఇలా కనిపిస్తుంది. వర్డ్ప్రెస్లో ఎలా అయితే బేసిక్ సెట్టింగ్స్ చేసామో అలానే సెర్చ్ కన్సోల్లో కూడా ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ చేయాలి, అదే సైట్ మ్యాప్. అసలు సైట్ మ్యాప్ అంటే ఏంటి మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వరల్డ్ మ్యాప్ ఉంది. బేసిక్గా వరల్డ్ మ్యాప్లో ఏముంటాయి, కంట్రీస్ ఉంటాయి కదా, అలానే ఇండియా మ్యాప్లో స్టేట్స్ ఉంటాయి. సేమ్ వే సైట్ మ్యాప్లో పేజెస్, పోస్టు, కేటగిరీస్ ఇట్లా ఉంటాయి. ఓకే, మళ్ళీ పేజ్ సైట్ మ్యాప్లో మనం క్రియేట్ చేసిన పేజెస్ లిస్ట్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ పోస్ట్ సైట్ మ్యాప్లో మనం క్రియేట్ చేసిన పోస్ట్ లిస్ట్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు గూగుల్కి సైట్ మ్యాప్ ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళి ర్యాంక్ మ్యాప్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఈ ర్యాంక్ మ్యాప్ ప్లగిన్ ఎందుకనంటే SEO చేయడానికి అనమాట. వన్స్ ప్లగిన్ ఇన్స్టాల్ చేశాక యాక్టివేట్ చేయాలి. సో ప్లగిన్ అయితే యాక్టివేట్ అయింది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. స్కిప్ నౌ క్లిక్ చేయాలి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసి స్టార్ట్ విజార్డ్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్, దెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. అగైన్ స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ. అగైన్ స్క్రోల్ డౌన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇప్పుడు రిటర్న్ టు డాష్బోర్డ్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మెనూస్లో న్యూగా ర్యాంక్ మ్యాప్ అనే ఆప్షన్ యాడ్ అవుతుంది. ఇందులో సైట్ మ్యాప్ సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ మన సైట్కి రిలేటెడ్ సైట్ మ్యాప్ లింక్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ర్యాంక్ మ్యాప్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తామో బై డిఫాల్ట్గా సైట్ మ్యాప్ క్రియేట్ అవుతుంది. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ పోస్టు, పేజ్, కేటగిరీ సైట్ మ్యాప్ లింక్స్ ఉంటాయి. అగైన్ పోస్ట్ సైట్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే మన సైట్లో ఉన్న పోస్ట్ అన్నీ కనిపిస్తాయి. పేజ్ సైట్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ చేసిన పేజెస్ లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఓకే, సో నౌ ఈ సైట్ మ్యాప్ లింక్ కాపీ చేసుకొని GSCలోకి వచ్చి సైట్ మ్యాప్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ సైట్ మ్యాప్ లింక్ని పేస్ట్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే మన సైట్లో ఉన్న పోస్టు, పేజెస్ అండ్ కేటగిరీస్ లిస్ట్ మొత్తం ఒకే ఒక లింక్తో గూగుల్కి తెలియజేసాం. సో నౌ గూగుల్ బాట్స్ క్రౌల్ చేస్తాయి. ఈ క్రౌలింగ్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అనేది మనం SEO మాడ్యూల్లో డెప్త్గా చూస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ సెర్చ్ కన్సోల్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ చూద్దాం. మిగతావి టాపిక్ని బట్టి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, URL ఇన్స్పెక్షన్. ఫర్ సపోజ్ ఇప్పుడు న్యూగా ఒక పోస్ట్ క్రియేట్ చేసాం. బేసిక్గా క్రియేట్ చేసిన వెంటనే గూగుల్లో ఇండెక్స్ అవ్వదు. కొంత టైం తర్వాత గూగుల్లో సైట్ మ్యాప్ ద్వారా ఇండెక్స్ అవుతుంది. ఇన్ కేస్ మనం మాన్యువల్గా ఇండెక్స్ చేయాలంటే ఇక్కడ నుంచి చేస్తాం. సో ఇప్పుడు న్యూగా ఒక పోస్ట్ క్రియేట్ చేశాను. ఇది చెక్ చేద్దాం ఇండెక్స్ అయిందో లేదో. URLని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇండెక్స్ అవ్వకపోతే ఇలా URL ఈజ్ నాట్ ఆన్ గూగుల్ అని వస్తుంది. సో దీన్ని మనం ఇండెక్స్ చేయాలంటే ఫస్ట్ టెస్ట్ లైవ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇలా అవైలబుల్ టు గూగుల్ అని వస్తుంది. ఇక్కడ మీరు గమనించాలి, ఆన్ గూగుల్ కాదు, ఈజ్ అవైలబుల్ టు గూగుల్. ఓకే, ఇక్కడ రిక్వెస్ట్ ఇండెక్స్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఇండెక్సింగ్ రిక్వెస్టెడ్ అని వస్తుంది.
యాక్చువల్గా మనమే కాదు, లాట్ ఆఫ్ పీపుల్స్ సబ్మిట్ చేస్తూ ఉంటారనమాట. అవన్నీ క్యూలో ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి గూగుల్ బాట్స్ క్రాల్ చేసి ఇండెక్స్ చేస్తాయి. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇండెక్స్ చేయవు. అవి మనకి ఎక్కడ కనిపిస్తాయంటే పేజెస్లో కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఓవర్వ్యూ. ఇక్కడ మనం ఏవైతే ఇండివిజువల్గా డేటా చూస్తామో అదంతా ఇక్కడ ఓవర్వ్యూలో ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. మనం వెబ్సైట్కి రిలేటెడ్ టోటల్ పర్ఫార్మెన్స్ ఇక్కడి నుంచి చెక్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ టోటల్ క్లిక్స్, అంటే ఎంతమంది మన వెబ్సైట్ని క్లిక్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత టోటల్ ఇంప్రెషన్స్. ఫర్ సపోజ్ గూగుల్కి వెళ్ళి నేను వైఆర్ఆర్ ఇన్ఫోస్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వచ్చింది కదా, అది ఇంప్రెషన్ అవుతుంది. నేనేం క్లిక్ చేయలేదు, జస్ట్ నాకు చూపించింది కాబట్టి దాన్ని మనం ఇంప్రెషన్ అంటాం. ఓకే, జస్ట్ చూపిస్తే అది ఇంప్రెషన్ అంటాం. సో అలా ఎన్ని వచ్చాయనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ యావరేజ్ సిటిఆర్. ఇది ఇంప్రెషన్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఓకే, యావరేజ్ పొజిషన్ అంటే మన వెబ్సైట్ ర్యాంకింగ్ ఎలా ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. రేపటి రోజు మీరు జాబ్లోకి వెళ్తే మేనేజరు లాస్ట్ మంత్ డేటా పంపించమంటారు. అప్పుడు మీరు ఇక్కడ డేటు లాస్ట్ 28 days సెలెక్ట్ చేసుకొని అప్లై క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి కావాల్సిన ఫార్మాట్ చూస్ చేసుకొని డౌన్లోడ్ చేసి మీ మేనేజర్కి పంపించాలి. ఓకే, నెక్స్ట్ రిమూవల్స్. సో ఇప్పుడు మనం ఏదైనా పోస్ట్ ఆర్ పేజ్ లింక్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ రిమూవల్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి మనం రిమూవ్ చేయాలనుకుంటున్న పోస్ట్ ఆర్ పేజ్ లింక్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ రిమూవ్ దిస్ యూఆర్ఎల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ సబ్మిట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే గూగుల్కి రిక్వెస్ట్ వెళ్తుంది. సో ఈ విధంగా మనకి అవసరం లేనివి గూగుల్లో కనిపించకూడదు అంటే ఇలా ప్రాసెస్ చేస్తాం. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ డిస్కస్ చేసాం అండ్ కాంటెక్స్లో ఉన్న టాపిక్స్ కూడా కవర్ చేసాం. 404 ఎర్రర్ అంటే ఫర్ సపోజ్ మనం ఒక పోస్ట్ క్రియేట్ చేసి సమ్ రీజన్స్ వల్ల మళ్ళీ ఆ పోస్ట్ని రిమూవ్ చేస్తే యూజర్స్కి 404 ఎర్రర్ వస్తుంది. సో దాని అర్థం ఏంటంటే రిమూవ్ అయింది లేదా బ్రోకెన్ అయిందని. ఓకే, ఈ వీడియోకి సంబంధించి టాస్క్ అండ్ నోట్స్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. ఓకే, సో ఇది గైస్ ఈరోజు వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.